దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషిలో దేవుని కరుణ, ప్రేరణ ఉంటుంది. ఆ ప్రేరణ ఎన్నో జీవితాలకు ఆదర్శం అవుతుంది. ఈ లోకంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అందరూ అందరికీ ఆదరణ చూపించేవారు బహు అరుదుగా ఉంటారు. కొమ్మారెడ్డి థామసమ్మ గారికి ఈ మానవ సేవ, ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు సేవ చేయాలనే తపన, సంకల్పము లేదా ఒక ఆశయం ఎలా కలిగిందో వారి చెప్పే మాటల్లోనే విందాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కొమ్మారెడ్డి థామసమ్మ, మాది రెంటచింతల. నేను 7 సంవత్సరాలప్పుడు మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు. మా ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పొలం పని చేసేవాళ్ళు. వాళ్ళు పొలానికి వెళ్ళినప్పుడు నాయనమ్మ చాలా ఓల్డ్, ఆమె చాలా పెద్దది, 90 years ఓల్డ్. ఆమెకి కళ్ళు కనిపించవు, ఆమె బెడ్ రిడన్. అందుకని చెప్పేసి ఇంకా మా తమ్ముడు కూడా అప్పుడే పుట్టి ఉన్నాడు అనమాట, చిన్నోడు, చాలా చిన్నోడు. వాళ్ళిద్దరిని చూసుకోవటానికి మా పేరెంట్స్ నన్ను ఇంట్లోనే ఉంచారు. వాళ్ళు నన్ను స్కూల్కి పంపించకుండా 2 సంవత్సరాలు నన్ను ఇంట్లోనే ఉంచారు. ఆ 2 సంవత్సరాలు నేను ఆమెకి చాలా సేవ చేసేదాన్ని. అంటే ఆమెకు ఒళ్ళు దూడవటం, తల దూవటం, పేలు చూడటం, ఆమెకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చడం, అవన్నీ నేను చేసేదాన్ని అనమాట. ఇంకా మా తమ్ముడిని కూడా మా అమ్మ ఉయ్యాల్లో పడుకొని పెట్టిపోతే ఆమె అబ్బాయిని ఊపటం అవన్నీ చేస్తా. ఆ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2 సంవత్సరాల తర్వాత మా అవ్వ చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత నేను అడిగిన మా అమ్మని, నన్ను కూడా స్కూల్లో చేర్చండి, నేను 2 సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్ళలేదు కదా, నేను కూడా స్కూల్కి వెళ్తానని వాళ్ళని బ్రతిమలాడితే, ఇప్పుడు ఎలా పంపించాలి, నీకు 3-4 క్లాసులు చదువుకోకుండా 5వ క్లాసుకు పంపించడానికి కష్టం కదా, అందుకని చెప్పి ఎలా అని చెప్పి ఆ సిస్టర్ని అడిగారు. ఒక సిస్టరు కొమ్మారెడ్డి పౌలిన్ సిస్టర్ అని, ఆమెకు కూడా కళ్ళు కనిపించవు. ఆ సిస్టర్ని అడిగితే ఆమె ఏం చేసిందంటే 3, 4, 5 క్లాసులు ఆమె ఒకే సంవత్సరంలో ఫినిష్ చేసేటట్టు చేశారు. అది అయిపోయిన తర్వాత నన్ను పెరంగపురం పంపించారు. పెరంగపురం 6 నుంచి 10వ తరగతి వరకు సెంట్ యాన్స్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను అనమాట. అయిపోయిన తర్వాత నేను నర్సింగ్ చేస్తానని మా అమ్మ వాళ్ళని చాలా బ్రతిమలాడిన. కానీ వాళ్ళకి ఇష్టం లేదు నర్సింగ్ చేయటం అంటే. నర్సింగ్ అంటే చాలా తక్కువ వాళ్ళు చేస్తారు, అది మనకు బాగుండదు, మనోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళి కాదు అని చెప్పేసి, నువ్వు వద్దు, అది చదువుకోవద్దు అని చెప్తే కూడా నేను చాలా ప్రోద్బలంతో, నాకు చాలా ఇష్టం నర్సింగ్ అంటే, అందుకని చెప్పి నేను ప్రోద్బలంతో నర్సింగ్ చేస్తాను కంపల్సరీ అని నర్సింగ్కి వెళ్ళాను అనమాట. వెళ్ళి విజయమేరీ హాస్పిటల్లో హైదరాబాద్లో నేను చదువుకున్న 3.5 సంవత్సరాలు. దాని తర్వాత నాకు 2 సార్లు జాబ్ కూడా వచ్చింది, గవర్నమెంట్ జాబు. మాచర్లో ఒకసారి, చెన్నైలో ఒకసారి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. కానీ దేనికి నన్ను పంపించలేదు, నన్ను అసలు జాబే చేయనీయలేదన్నమాట. ఒక 10 years నేను మ్యారేజ్ అయిన తర్వాత 10 years వరకు నేను జాబ్ చేయలేదు. నా మ్యారేజ్ 1983లో అయింది. నాకు ఒక బాబు కూడా యుఎస్లో ఉంటాడు. ఆ అబ్బాయి కూడా యుఎస్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అబ్బాయికి కూడా ఒక అబ్బాయికి కూడా 5 years ఓల్డ్ హీజ్. దాని తర్వాత నేను 10 సంవత్సరాలు ఇంట్లో ఉన్న తర్వాత నేను అపోలో హాస్పిటల్లో యాజ్ ఇన్ఛార్జ్గా నేను వెళ్ళాను అనమాట జాబ్ చేయడానికి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నాకు సూపర్వైజర్ పోస్ట్ వచ్చింది. దాని తర్వాత కేర్ మేనేజర్గా తీసుకున్నారు. అక్కడే 15 years నేను జాబ్ చేశాను జూబ్లీ హిల్స్లో.
జూబ్లీ హిల్స్ అపోలోలో 15 years జాబ్ చేశా. దాని తర్వాత నేను ఇంకా మళ్ళీ అక్కడ నైట్ డ్యూటీస్ సండే ఆఫ్లు ఉండవు అనమాట. అందుకని చెప్పేసి నేను నైట్ డ్యూటీస్ చేయాలంటే కష్టం అవుతుందని చెప్పేసి నేను యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లో షిఫ్ట్ అయ్యా. అక్కడ ఒక 6 years పనిచేశాను అనమాట. అక్కడ చేసినప్పుడు చాలా బాగుండేది, నా పే కూడా చాలా ఎక్కువగా ఉండేది. నియర్లీ 50,000 నాకు వచ్చాయి అనమాట అప్పుడు శాలరీ. నా పేరు సిరికొండ శాంతకుమారి, మా ఊరు మాచర్ల. నాకు షుగరు బీపీ 2 ఉన్నాయి. మా ఆయన చనిపోయాడు. నా బిడ్డలు 3 ఆడపిల్లలు, 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను ఒక్కదాన్ని పనికి పొలం పోతా అట్లా ఉంటుంటే నా కాలుకి దెబ్బ తగిలి షుగర్ ఎక్కువ, నా కాలు పుండు ఏలు కూడా పోయి తీసేశారు. అందుకని నాకు జరక్క ఎండకి పోయి పొలం పని చేయలేక ఇక్కడ చేరిన. ఆశ్రమంలో చేరితే మా దేవుని కృప వలన, యేసయ్య దయ వలన నేను ఇక్కడ చేరాను. ఆయన నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఇక్కడ నేను ప్రార్థన కూడా చదువుతా. మా మేడం గారు తామసమ్మ గారు కూడా నన్ను బాగా తన బిడ్డలాగా చూసుకుంటారు. మాకు టిఫిన్ కానీ ఏదైనా 3 పూట్ల, ఒక పూట టిఫిన్, భోజనం, మధ్యాహ్నం స్నాక్స్, భోజనం అన్నీ బాగానే సమృద్ధిగా పెడతారు. మాకు ఎక్కడ సంవత్సరం బట్టలు పెడతారు. ఇక్కడ మాకు చేతనైన పని మేము చేస్తాం. ప్రార్థన కూడా నేను చదువుతాను. 3 పూట్ల ప్రార్థన చదువుతా ఇక్కడ గుళ్ళో, చర్చిలో. నాకు బాగా మంచిగా జరుగుతుంది. దేవుడి దయ వల్ల నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ యొక్క వృద్ధాశ్రమం మేము స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఫాదర్ రఫేల్ రెడ్డి 25 సంవత్సరాలు తన గురుత్వ జీవితం ఫినిష్ చేసుకొని తను జూబ్లీ చేయాలని మేమందరం ఆశపడాము. దానికి అయ్యే ఖర్చు 10 లక్షలు అనుకొని మేము భోజనాలు అవి పెడదామంటే ఆయన అదన్నీ వద్దు, మనకి ఎందుకు వేస్ట్ చేయటం, వేస్ట్ చేసేది ఎందుకు డబ్బులు, మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఈ యొక్క వృద్ధాశ్రమం మనకి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మాకు హౌస్ లేదు, ఆ వృద్ధులకి మనకి ఇల్లు లేదు. సో మేము రెంట్కి తీసుకొని 5గురితోటి మేము స్టార్ట్ చేసాము ఈ యొక్క వృద్ధాశ్రమం. 5గురితోటి స్టార్ట్ చేసిన వృద్ధాశ్రమం ఇప్పుడు 30 మంది దాకా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ మేము 5 గంటలకి మార్నింగే బెల్ కొడతాం. బెల్ కొట్టినప్పుడు వాళ్ళకి బ్లాక్ టీ ఇస్తాం మార్నింగ్. దాని తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి చేపలకి వెళ్తారు, ప్రేయర్ చేసుకుంటారు. మాస్ కూడా మాకు వారంలో 3 రోజులు ఉంటుంది. 3 రోజులు ఫాదర్ తుమ్మూరుకోట నుంచి వస్తారు. ఆయన ఫాదర్ వచ్చి మాస్ చేస్తారు. అందరూ హిందూస్ చాలామంది ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. కానీ అందరూ అన్ని రకాల వాళ్ళు మేము తీసుకుంటాం. ఎందుకంటే ఒక హిందూస్ క్రిస్టియన్సే మాత్రమే కాదు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో అందరూ బాగా హ్యాపీగా వాళ్ళందరూ బాగా ప్రేయర్ చేసుకుంటారు. అయిపోయిన తర్వాత వచ్చి 7:30కి వాళ్ళకి టిఫిన్ అది పెడతాం. టిఫిన్ అన్ని రకాలు పెడతాం, అన్నీ మనం ఇంట్లో ఏది చేసుకుంటామో అట్లే వాళ్ళకి కూడా అన్ని రకాల టిఫిన్ పెడతాము. వాళ్ళు చాలా హ్యాపీ. దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ 11:30కి వాళ్ళు ప్రేయర్ చేస్తారు. అప్పుడు ఒక కరుణ జపమాలు చెప్తారు, ప్లస్ వాళ్ళు కొన్ని స్తుతులు చెప్పుకుంటారు. ఆ టైంలో 1 hour అది చెప్పిన తర్వాత మళ్ళీ 12:30కి వాళ్ళకి భోజనం పెడతాము. తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకొని 3:30కి మళ్ళీ బ్రేక్, ఇది టిఫిన్ అండ్ టీ మేము ఇస్తాం. దాని తర్వాత సాయంత్రం 6:30కి భోజనం అయి పెడతాం. 5:30 నుంచి 6:30 వరకు మళ్ళీ రోజరీ చెప్పుకుంటారు. రోజరీ తర్వాత భోజనం చేసి 6:30 నుంచి 8 వరకు వాళ్ళు టీవీ చూస్తారు. టీవీలో ఇంకా సీరియల్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది కావాలంటే అది చూసుకుంటారు. చాలా హ్యాపీగా వాళ్ళు ఉంటున్నారు అనమాట. నా పేరు సుబ్బమ్మండి, మాది గురజాల. నేను వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి. మాకు బాగా ఒక మేడం గారు ఒకే పాపలం లేదు, బాగా చూస్తుంది మమ్మల్ని. టిఫిన్ పెడుతుంది, 2 మాటలు భోజనం పెడుతుంది. మాకు అన్ని వసతులు బాగా ఉన్నాయి, మాకే పాపం లేదు. మేడం గారు మమ్మల్ని బాగా చూసుకుంటుంది. మాకు ఇంటి దగ్గర వసతులు లేక, మాకు కొడుకులు చూడక మేము ఇక్కడికి వచ్చామండి. మమ్మల్ని మేడం గారు చేర్చుకుంది. ఏ రూపాయి కూడా తీసుకోకుండా మమ్మల్ని మేడం గారు చేర్చుకున్నది. బాగా చూస్తుంది. మేము పోవాలన్నా మాకు ఇంటికి పోవాలనిపించడం లేదు. మాకు అన్నీ వసతులు చేస్తుంది. మంచిగా టిఫిన్లు పెడుతుంది, 2 పూటలు. మధ్యాహ్నం అన్నం పెడుతుంది, సాయంత్రం అన్నం పెడుతుంది, 2 కూరలు చేస్తుంది. అన్ని వసతులు బాగా ఉన్నాయి మాకు. ఇంటి దగ్గర కాడికి మాకు ఇక్కడే బాగుంది మేడం సారు. అందుకని మేము కూడా నాకు 6 సంవత్సరాలు అవుతుంది. బట్టలు కూడా ఇస్తుంది, మాకు బట్టలు కూడా ఇస్తుంది. పండగలు అప్పుడు ఇస్తుంది, మామూలుగా ఇస్తుంది. బట్టలు దుప్పట్లు ఇస్తుంది. మాకు బెడ్షీట్లు బాగున్నాయి.
అన్ని వసతులు బట్టలు ఉతుక్కోకుండా మిషన్ కూడా ఉంది. చేత అయిన వాళ్ళు ఉతుక్కుంటారు, లేకపోతే మేము మిషన్కి వేసుకుంటామండి. మాకు అన్ని వసతులు బాగా ఉన్నాయి. ఇక్కడ మాకు ఇంటికాడికి ఇక్కడే బాగుంది. మాకు పావాలనిపించడం లేదు. 3 కొడుకులు ఉన్నారు, ఒక కొడుకు చచ్చిపోయాడు, 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు చూడక వచ్చే మేడం గారు రాగానే చేర్చుకున్నది. బాగానే ఉండాం ఇక్కడ. మాకే పాపం లేదు. వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఇటువంటి సేవాభావం కలిగిన విధానం ఎంతో మంచిదే. ఇట్టి బరువు బాధ్యతలు నిర్వహించడం కూడా ఎంతో కష్టతరమైందే. ఆర్థిక పరిస్థితులు ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఈ యొక్క అతిదూతల వృద్ధుల ఆశ్రమాన్ని ఇంకా ఎలా ముందుకు నడిపిస్తున్నారు శ్రీమతి కొమ్మారెడ్డి థామసమ్మ గారు చెప్పే మాటల్లోనే విందాం. మన ఈ యొక్క వృద్ధాశ్రమం నడపటానికి ఆర్థిక వనరులు కావాలి కాబట్టి మేము డైరీ ఫామ్ స్టార్ట్ చేసాము. సో 3 గేదెలతో స్టార్ట్ అయిన డైరీ ఫామ్ 42 గేదెల వరకు అయిపోయింది. దాని ద్వారా వచ్చే ఇన్కము మరియు మేము ఇది బేకరీ కూడా స్టార్ట్ చేసాం. బేకరీ మీద వచ్చే డబ్బులు కూడా మేము ఈ వృద్ధాశ్రమానికి వాడుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో మాకు వాలంటీర్స్ని 111 మందిని ఏర్పాటు చేసుకొని ఆ 111 మంది ప్రతిరోజు బయటికి వెళ్ళి అన్ని ఇండ్లకి దర్శించి వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఓల్డ్ క్లోత్స్, దెన్ యూటెన్షియల్స్, ఇక అట్లాంటివన్నీ తీసుకొచ్చి లేని వాళ్ళకి అందరికీ ఇవ్వటం, ఇంకా వృద్ధాశ్రమం అవసరమైనవన్నీ సమకూర్చడం జరుగుతుంది. ఆ టైంలోనే మళ్ళీ మేము ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి పోయి మాకు ఈ వృద్ధాశ్రమానికి ఒకరోజు ఖర్చు 3,500 అవుతుంది. ఆ ఖర్చు డబ్బులు మీరు కొంతమంది హెల్ప్ చేయమని అడిగామన్నమాట. ఆ వచ్చిన డబ్బులతోటి కూడా మేము వృద్ధాశ్రమాన్ని నడపటం మొదలుపెట్టాము. అదే సమయంలో మనకి ఇంకా బిల్డింగ్ లేదు. మేము దీనికోసం బిల్డింగ్ కోసం కూడా మేము డొనేషన్స్ అడిగామన్నమాట. అడిగినప్పుడు కొంతమంది డొనేట్ చేశారు. ఈ స్థలం ఒకరు ఇచ్చారు. ఆ అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఆ స్థలం ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్కి మనీ కావాలి కాబట్టి ఊర్లోనే మేము అందరిని అడిగి కలెక్ట్ చేసి ఈ బిల్డింగ్ కట్టడం అయిపోయింది. ఈ బిల్డింగ్ మనం 2015లో స్థలం కొని 2016లో 17 మార్చి 14కి బిల్డింగ్ అయిపోయింది. ఆ రోజు ఇనాగ్రేట్ చేశాం. కానీ 2017 మే 1కే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. ఓల్డేజ్ హోమ్ని ఇక్కడికి షిఫ్ట్ చేసాము. చాలామంది వృద్ధులందరూ బాగా హ్యాపీ అయ్యారు. మంచి బిల్డింగ్ వచ్చింది మాకు అని చెప్పేసి అంత బాగానే జరుగుతుంది. ఇదంతా మన ఈ యొక్క ఊర్లో ఉండే అందరు సహాయ సహకారాలతోటి చాలా వాటికి ఫస్ట్ 2 years చాలా హెల్ప్ చేశారు అందరూ. దాని తర్వాత వాళ్ళకి వృద్ధాశ్రమం గురించి తెలిసింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పిల్లల బర్త్డేస్ కానీ, ఇంకా ఎవరైనా నాయకుల బర్త్డేస్ కానీ, వర్ధంతులు కానీ, ఇంకా లేకపోతే కనుక వేరే ఏదైనా పెళ్ళి రోజులు కానీ, అలాంటి రోజుల్లో వాళ్ళే వచ్చి భోజనాలు చేపించి తీసుకొచ్చి వృద్ధులకు పెట్టడం, వాళ్ళకి అంటే ఫ్రూట్స్ ఇట్లాంటివి ఇవ్వటం. ఎక్కువ ఇవ్వలేని వాళ్ళు తక్కువలోనే ఇస్తారు. కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది బట్టలు ఇస్తారు, కొంతమంది బెడ్షీట్లు ఇస్తారు, కొంతమంది ఇవి స్వెటర్స్, దెన్ అవన్నీ చాలా హెల్ప్ చేస్తారనమాట. ఇప్పుడు అందరికీ వృద్ధాశ్రమం తెలుసు. చాలామంది హెల్ప్ చేస్తారు. చాలామంది సపోర్ట్ తోటి ఈ వృద్ధాశ్రమం నడుస్తుంది. మాది ఊరే. నా పేరు తిరుపతమ్మ. నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి వచ్చిన దానికి. నేను వచ్చి 11 సంవత్సరాలు నేను వచ్చి నాకేం తక్కువ లేదు. అమ్మ బాగా పెడుతుంది మాకు. అందరు బాగానే ఉన్నారు. మాకు అన్నం కానీ, గొడ్డలు కానీ, సొమ్ములు కానీ అన్నీ పెడుతుంది అమ్మ. మాకేం తక్కువ లేదు. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆర్కెంజల్ ఓల్డేజ్ హోమ్లో ఎంతో సేవలను వృద్ధులకు అందించడంతో పాటు ఇంకా విమెన్ ఎంపవర్మెంట్ ద్వారా మహిళా జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపుతున్నారో శ్రీమతి కొమ్మారెడ్డి థామసమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. మాకు 2005లో ఫాదర్ రఫేల్ రెడ్డి డెవలప్మెంట్ సొసైటీ ఫర్ పూర్
సంస్థ స్థాపించారు. కానీ 2005 నుంచి 2014 వరకు మేము ఎక్కువ ఏం వర్క్ చేయలేదు. ఎందుకంటే మాకు ఫండ్స్ కావాలి కాబట్టి 2005 నుంచి 30 మందికి, 40 మందికి, 50 మందికి మాత్రమే అట్లా పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కానీ ఇవ్వటం జరిగింది. కానీ దాని తర్వాత 2014లో మేము ఎప్పుడైతే ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేశామో, ఈ ఓల్డేజ్ హోమ్ తర్వాత మేము చాలా కార్యక్రమాలు చేపట్టాము. 2016లో మేము ట్యాక్స్ ఎగ్జంప్షన్కి 12A అప్లై చేశాము. 12A మాకు 2017లో మాకు వచ్చింది. ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్కి కూడా అప్లై చేసాము. గవర్నమెంట్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసాము. 2018లో మాకు గవర్నమెంట్ సర్టిఫికెట్ వచ్చింది. 2018 తర్వాత మేము చాలా కార్యక్రమాలు చేపట్టామన్నమాట. చాలామందికి కుట్టు మిషన్లు ఇవ్వటం. కుట్టు మిషన్లు అంటే మాకు 6 నెలలకి వాళ్ళకి నేర్పించి దాని తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళు సరిగ్గా వాడుకుంటున్నారో లేదో కూడా మేము వెళ్ళి చూసేవాళ్ళం. అలా 100 మందికి మనం కుట్టు మిషన్లు ఇచ్చి ఉన్నాము. దాని తర్వాత కంప్యూటర్ కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేసాము. చిన్న పిల్లలకి, యూత్కి మనకి కంప్యూటర్ కోర్సెస్ వాళ్ళకి 6 months కోర్సు నేర్పించి ఆ మిషన్ల ద్వారా, అది కంప్యూటర్ ద్వారా వాళ్ళు మంచి లబ్ధి పొందేటట్టుగా డిఫరెంట్ కోర్సెస్ నేర్పించి ఒక ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివిన పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది ఆ యొక్క కంప్యూటర్ కోర్సెస్. అలాంటి కోర్సెస్ ఎవ్రీ 6 months ఒక్కొక్క బ్యాచ్ని మేము ట్రైన్ చేస్తూ ఉండేవాళ్ళం. దాని తర్వాత ఇంకా మేము ఈ డెవలప్మెంట్ సొసైటీ 2018లో మాకు వచ్చింది కాబట్టి 2018 నుంచి ఇంకా మేము 3 బిల్డింగులు కన్స్ట్రక్ట్ చేసాము. 3 బిల్డింగులు అంటే ఒకటి ఓల్డేజ్ హోమ్, ఈ ఆర్కేంజిల్స్ హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఒకటి, దానికి ఎక్స్టెన్షన్ మళ్ళీ మేము పైన కొన్ని రూమ్స్ కట్టాము. ఆ రూమ్స్ 2018లో ఓపెన్ చేసాము. అది కూడా కొంతమంది దాతల సహాయం మాకు, ఎందుకంటే FCRA ఉంది కాబట్టి బయట నుంచి వేరే కంట్రీస్ వాళ్ళు కూడా సహాయం చేశారు కాబట్టి ఆ యొక్క పైన ఎక్స్టెన్షన్ కూడా మేము చేసామన్నమాట. దాని తర్వాత మేము ఆర్కేంజిల్స్ ID స్కూల్ కట్టించాము. అది 2021కి అయిపోయి వాళ్ళకి మేము ఆ యొక్క బిల్డింగ్ని మేము సెయింట్ యాన్స్ సిస్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేసాం. ఎందుకంటే మేము ఈ యొక్క వర్క్ అంతా చేయలేము కాబట్టి, మనకు అంత ఎక్కువ మంది కమిటెడ్ పీపుల్ దొరకరు కాబట్టి సిస్టర్స్ అయితే బాగా చేసుకుంటారని చెప్పేసి ఆ బిల్డింగ్ సిస్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేసాము. ఇంకొకటి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కూడా మేము కట్టించామన్నమాట. అది కూడా మన గురిజాల పోయే రోడ్లో ఉంది. అక్కడ కూడా మేము ట్రైనింగ్స్, టైలరింగ్ కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ ఇట్లాంటివన్నీ మేము అక్కడ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. ఇంకా దాని తర్వాత మేము 3 రూమ్స్ మాచర్ల సెయింట్ యాన్స్ స్కూల్లో వాళ్ళకి స్కూల్కి రూమ్స్ సరిపోవట్లేదని చెప్పి మమ్మల్ని అడిగినప్పుడు మేము 3 రూమ్స్ వాళ్ళకి కట్టించి ఇచ్చాము. అదే టైంలో వాళ్ళకి నీళ్లు కూడా లేవంటే బోర్ కూడా ఒకటి వేయించామన్నమాట. వాళ్ళకి బెంచెస్ లేవని చెప్పి అడిగినప్పుడు 20 బెంచెస్ తయారు చేపించి ఇచ్చి, ఆ బెంచెస్తో పాటు టీచర్స్కి 5 టేబుల్స్, 5 కుర్చీలు కూడా మేము వాళ్ళకి డొనేట్ చేసాము. సో ఇంకా అక్కడ మాచర్లో ఇంకొకటి డిస్పెన్సరీ కూడా బిల్డ్ చేసి, అది ఫ్రీ క్యాంప్స్ కోసమని మేము అక్కడ బిల్డింగ్ తయారు చేసి ఇచ్చామన్నమాట. ఇంకా చాలా కార్యక్రమాలు. ఇంకా వాటర్ ప్లాంట్స్ 4 స్కూల్స్కి 4 ప్లేసెస్లో వాటర్ ప్లాంట్స్ ఇచ్చాము. అది ఒకటి ఓల్డేజ్ హోమ్, మంది ఓల్డేజ్ హోమ్లో ఆర్కేంజిల్స్ హోమ్ ఫర్ ది ఏజ్డ్, ఒకటి ID స్కూలు, ఇంకొకటి బాల వికాస్ స్కూలు, ఒకటి ఫాతిమా స్కూలు. ఈ 4 ప్లేసెస్లో వాటర్ ప్లాంట్స్ ఇచ్చి ఉన్నాము. దెన్ 2 ప్లేసెస్లో మేము సైన్స్ ల్యాబ్స్ ఇచ్చాము. అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఆ స్కూల్కి ఎంతో అవసరమైంది. సైన్స్ ల్యాబ్ లేదని వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ పిల్లలకి అవసరమైన అన్ని సైన్స్ ల్యాబ్లో కావాల్సిన అన్ని సమకూర్చి 2 స్కూల్స్లో, ఒకటి ఆల్ఫోర్స్ స్కూల్ రెంటచింతల, ఇంకొకటి సెయింట్ యాన్స్ మాచర్లలో సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ఇంకొకటి సైన్స్ ల్యాబ్స్ 2 ఇచ్చాము. ఒక్కొక్క స్కూల్కి 24 కంప్యూటర్స్, ఒక్కొక్క స్కూల్కి 3 స్కూల్స్లో ఇచ్చాము. అది ఒకటేమో సెయింట్ యాన్స్ రెంటచింతల, సెయింట్ యాన్స్ మాచర్ల, ఇంకొకటి కాలేజీలో ఇచ్చామన్నమాట, మన సాగర్ మాత కాలేజీలో.
సో ఈ 3 ప్లేసెస్లో మనం కంప్యూటర్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసాము. 11 స్కూల్స్కి మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ప్రొజెక్టర్స్ ఇచ్చామన్నమాట. అవి రెంచింతలో చాలా రెంచింతల సెంట్ యాన్స్ రెంచింతల, దెన్ ఆల్ఫోర్ స్కూల్, ఫాతిమా స్కూల్, బాల వికాస్, దెన్ గురుకులం, ఇంకా లిటిల్ ఏంజిల్స్, దెన్ మాచర్లలో సెంట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం 1, దెన్ సెంట్ యాన్స్ తెలుగు మీడియం హై స్కూల్కి, దెన్ సాగర్లో ఒకటి ఇచ్చాము, దెన్ ఒకటి సేక్రెడ్ హార్ట్ స్కూల్, అది సేక్రెడ్ హార్ట్ దుర్గిలో ఒకటి ఇచ్చాము, దెన్ గుర్జాల్లో కూడా ఒకటి ఇచ్చాము. సో మొత్తం 11 స్కూల్స్కి మేము, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజీగా ఉంటుంది, ఎక్కువ చదువుకుంటారు బాగా, అంతా ప్రొజెక్టర్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసి అన్నీ నేర్పిస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని స్కూల్స్కి ఇచ్చామన్నమాట. దెన్ మేము ఒక 16 ప్లేసెస్లో బోర్వెల్స్ దువ్వించున్నాం. 16 ప్లేసెస్ అంటే రెంచింతల్లో కొన్ని అది పాల్బాయి గేట్ దగ్గర ఒకటి, అట్లా కొన్ని చాలా వాటర్ దొరకట్లేదని చాలామంది అడుగుతున్నప్పుడు ఆ 16 ప్లేసెస్లో బోర్వెల్స్ తవ్విస్తే ఒక ప్లేస్లోనే మాకు వాటర్ పడలేదు, మిగిలిన అన్నిట్లో చాలా బాగా వాటర్ వచ్చింది. అందరికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది అందరు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా బాగా వాటర్ మాకు వస్తుంది, మేము చాలా బెనిఫిట్ పొందుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది మా పాయింట్స్ ఎక్కడెక్కడంటే జెండా సెట్ దగ్గర ఒకటి, దెన్ ఒకటి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒకటి, దెన్ పంచాయతీ ఆఫీస్ ఎదురుగానే ఒకటి తవ్విచ్చాము, ఒకటి మాది ఆఫీసు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఒకటి పెట్టించాము, ఒకటి ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో ఒకటి పెట్టించాము, దెన్ మాది డైరీ ఫామ్ షెడ్లో ఒకటి పెట్టించాము, ఆంజనేయ స్వామి మాన్యంలో ఒకటి పెట్టించాము, ఇంకా దెన్ సర్వేశ్వర కుంట అని ఒక ప్లేస్, ఆ ప్లేస్లో ఒకటి, పాల్వాయి జంక్షన్లో ఒకటి పెట్టించాము, ఇంకా ఎస్సీ కాలనీలో రెంచింతల్లో ఒకటి పాల్బాయి దగ్గర ఇంకొకటి, 2 ప్లేసెస్లో ఇన్ని 16 పాయింట్స్ మేము పెట్టించాము. ఇంకొకటి మనం సెంట్ యాన్స్ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఒకటి పెట్టించాము. సో ఇన్ని ప్లేసెస్లో ఈ బోర్వెల్స్ తవ్వించి చాలామందికి ఉపయోగపడేటట్టు మేము కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాము మా సొసైటీ ద్వారా. నా పేరు శివరెడ్డి, మాది రెంటచింతలండి. ఇక్కడ నీళ్ళకి భలే ప్రాబ్లం ఉంది సార్ ఈ పల్నాడు ఏరియాలో. ఇక్కడ ఈ రెంటచింతల్లో ఈ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళని బతిని ఆడుకుంటే వాళ్ళు మోటార్ బోరింగ్ చేసారు. వాళ్ళ పుణ్యాన ఇక్కడ ఎన్ని నీళ్ళకి సమస్య లేకుండా చేశారు సార్. 24 గంటలు నీళ్ళు పోతాయి అందరికీ. ఈ చిన్న చితక కుటుంబాలు అందరు ఇక్కడ వాళ్ళందరూ ఈడ సహాయ సహకారాల ద్వారా అన్ని కుటుంబాలకి నీళ్లు సమృద్ధిగా ఉంటున్నాయి సార్, సమృద్ధిగా పోతున్నాయి. 43 కుటుంబాలు సార్, 43 కుటుంబాలు. ఎంఆర్ ఆఫీసు, సచివాలయం, గవర్నమెంట్ హాస్పిటల్, పక్కన ఈ గుడి సౌడమ్మ గుడి ఒకటి, వీటన్నిటికీ నీళ్ళు అందిస్తున్నాం. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళని ప్రాధేయపడితే ఇక్కడ నీళ్ళు ఇవ్వని వాళ్ళు పెద్ద మనసుతో ఇక్కడ తెచ్చి బోరింగ్ మోటార్ బిగించారు సార్. వాళ్ళ పుణ్యాన్ని నీళ్ళన్నీ సమృద్ధిగా నడుస్తున్నాయి అందరికీ, బేదాలకి. ఇంకా మేము చాలామందికి ఇళ్ళు కట్టించాం. ఇళ్ళు అంటే పక్కా ఇళ్ళు 7గురికి కట్టించాం అనమాట. 7గురిలో 5గురు విడోస్, 2 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆలేటి మోసెస్, దెన్ ఇంకొక అమ్మ మరియమ్మ, వాళ్ళిద్దరూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. 5గురేమో విడోస్ అనమాట. ఒకరు రాములమ్మ, పాపులమ్మ, దెన్ రాజేశ్వరి, దెన్ ఒకటి జయంతి నగర్లో కూడా మేము కట్టించాం. జయంతి నగర్ అంటే అది చాలా స్లమ్ ఏరియా, ఆ ఏరియాలో కూడా ఒక హౌస్. సో టోటల్ మనం 7 హౌసెస్ మేము కట్టించాము. దెన్ 44 హౌసెస్కి మేము పార్షియల్గా హెల్ప్ చేసాము. 44 హౌసెస్ అంటే వాటికి పెయింటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్కంప్లీట్గా ఉన్న హౌసెస్కి 44 ఇళ్ళకి పెయింట్స్ కానీ, దెన్ ఫ్లోరింగ్ లేకపోతే ఫ్లోరింగు, దెన్ రఫ్ చేయటానికి, దెన్ బాత్రూమ్లు, ఇంకట్లాంటివి చాలా వాళ్ళకి ఏది అవసరం ఉందో అవన్నీ కట్టించి వాళ్ళకి ఇచ్చాము. చాలామందికి బెనిఫిట్ ఉంది. నా పేరు బోయపాటి పాపులమ్మ. మా ఇల్లు మిద్దె అదేరికి వర్షానికి పడి కూలి బోళాలు కడ్డీలు అన్నీ కింద పడే పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితిలో
నేను నిద్రపోయేదాన్ని కాదు, లేచి కూర్చొని ఎప్పుడు దేవుడు ఎట్లనా ఏందా అని అనుకుంటూ ఉండేదాన్ని. అలాంటప్పుడు సొసైటీ వాళ్ళని నేను ఇట్లా అని అడిగాను. వాళ్ళు నాకు ఇల్లు కట్టించారు, మంచి ప్రశాంతంగా నిద్రపోతున్నాను. దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మేము షాప్స్, ఈ పెట్టి షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పెట్టి షాప్స్ 50 మెంబర్స్ మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇచ్చామన్నమాట. పెట్టి షాప్స్ అంటే వాళ్ళకి అన్ని వస్తువులు ఏం అవసరం ఉందో నెలకి, ఇంట్లోకి అవసరం వచ్చిన వస్తువులు మొత్తం కొని ఒక నెలకి అవసరమైన ఇచ్చి వాళ్ళు అవన్నీ అమ్ముకొని దాని మీద మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మంత్కి వాళ్ళు మళ్ళీ అవి డబ్బుల ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందటానికని చెప్పాము. అదొకటి. నా పేరు రాజేశ్వరి, మాది రెంటచింతల. నాకు వచ్చేసి సొసైటీని నేను అడిగాను, ఏమనంటే నాకు ఇల్లు జరగట్లేదు, నాకు ఏదన్నా సహాయం చేయండి అని చెప్పేసి అడిగాను. అడిగితే వాళ్ళు నాకు ఈ చిన్న పిల్లలు కొనుక్కునేవి ప్లస్ ఇది ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఫ్రిడ్జ్ ఇస్తే నేను ఆ ఫ్రిడ్జ్లో కొంచెం కూల్ డ్రింక్స్, మజ్జిగ, పాలు అన్నీ పెట్టుకొని అమ్ముకుంటున్నాను. దానికి తగ్గట్టు ఫిల్టర్ కూడా తెచ్చుకున్నాను నేను. మళ్ళీ మిషన్ కుట్టుకుంటాను, ఇటు శారీస్ కూడా అమ్ముతాను నేను. అన్నీ నాకు నా పిల్లలు కొంచెం ఇదయ్యేలోకి నేను పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాను. సొసైటీ నుంచి వచ్చింది కాబట్టి నాకు సహాయం చేశారు కాబట్టి నేను అన్నీ నా పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాను. సొసైటీకి ధన్యవాదాలు. లెప్రసీ ప్రోగ్రాం చేసాం. లెప్రసీ ప్రోగ్రాము 148 విలేజెస్లో 5 మండలాలలో లెప్రసీ ప్రోగ్రాము 2 సంవత్సరాలు చేసాం. 18 మంది హెల్త్ వర్కర్స్ని తీసుకొని వాళ్ళని ప్రతి ఇంటికి మార్నింగ్ 5 గంటలకు వెళ్తారు. మేము అంబులెన్స్లో అందరినీ పంపిస్తాము. ఏ ఏరియాలు ఈరోజు కవర్ చేయాలని అందరినీ వాళ్ళని ఎక్కించి పంపించి ఆ ఏరియాలలో వాళ్ళని దించమని, అది దించిన తర్వాత వాళ్ళు అక్కడ హౌస్ టు హౌస్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పోతేనే వాళ్ళు మాకు దొరుకుతారు, లేకపోతే వాళ్ళందరూ పొలాలకు వెళ్ళిపోతారు కాబట్టి 5 గంటలకే మేము పంపించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఇక్కడి నుంచే పంపించి వాళ్ళని అక్కడికి పోయి అన్నీ చెక్ చేసి ఎవరెవరికైతే ఆ లెప్రసీ పాజిటివ్ వస్తుందో వాళ్ళందరినీ పిహెచ్సికి రిఫరల్ ఇచ్చామన్నమాట. దొరికిన కేసులు అందరికీ మళ్ళీ క్యూర్ అయిన తర్వాత వాళ్ళందరికీ మేము పెట్టి షాప్స్, దెన్ చిల్లీ గ్రైండింగ్ మిషన్స్, వెట్ గ్రైండర్స్, దెన్ ఐస్ బాక్సులు అంటే కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి పెట్టుకొని అమ్ముకుంటారు కదా, అలాంటివన్నీ ఇచ్చి వాళ్ళని మేము సపోర్ట్ చేసాము. చాలామంది బెనిఫిట్ పొందారు. సో ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు కూడా మేము చాలా ఎక్కువ చేసాం. అంటే ఒక 5000 ఫ్యామిలీస్కి ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు 5,000 ఫ్యామిలీస్కి 10 కేజీలు బియ్యం, కందిపప్పు, నూనె, దెన్ సబ్బులు, 2 బెడ్షీట్లు, ఇంకా స్టీల్ గిన్నెలు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, ఇట్లా అన్నీ వాళ్ళకి ఇచ్చి 5,000 ఫ్యామిలీస్కి మేము సపోర్ట్ చేసాము. నా పేరు పేర్ల రమణ. నాకు డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ ఫర్ పూర్ వాళ్ళు నాకు ఈ బండిని ఫ్రీగా ఇచ్చారు. నేను ఈ బండి వల్ల ఎంతో బెనిఫిట్ పొందుకుంటున్నాను. చక్కగా బయటకు వెళ్ళటానికి, రావడానికి, కూరగాయలు తెచ్చుకోవడానికి, బయట పనులు చేసుకోవడానికి అన్నిటికీ నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. నాతో పాటు 12 మందికి కూడా ఇచ్చారండి బండి. వచ్చే వారం ఇంకా ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ